ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇంకా గంట మాత్రమే సమయం. ఈ క్షణం వదిలితే ఇంకా 7 జన్మలు ఎత్తినా సరే నీకు ఇలాంటి అవకాశం దొరకదు బిడ్డ. ఇలాంటి ఎట్టి పరిస్థితులు కూడా వదులుకోవద్దని మౌనంగా వినని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. అయితే మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, చూడమ్మా, నన్ను నమ్ముకున్న నా బిడ్డల్ని అన్యాయంగా చూస్తూ వదిలేస్తానా? వాళ్ళకి కావలసిన ప్రతి ఒక్కటి కూడా దక్కేలా చేస్తాను. కాస్త ఆలస్యమైనా సరే నువ్వు అడిగినవన్నీ కూడా ఇవ్వడంలో ఈ బాబా ఎప్పుడు కూడా ముందే ఉంటారు తల్లి. అంతకన్నా నీ బాబాకి తృప్తి ఏముంటుంది చెప్పు. ఈరోజు నీ సాయి తండ్రి నీ కోసంగా ఒక మంచి సందేశాన్ని తీసుకువచ్చాను. కొన్ని రకాలైనటువంటి మాటలను, విలువైనటువంటి కొన్ని సందేశాల్ని నీ కోసంగా తీసుకువచ్చానమ్మా. నువ్వు నన్ను కొన్ని అడగాలి అనుకుంటున్నావు కదా, కొన్ని సందర్భాల వల్ల అడగలేకపోతున్నావు. నీ మనసులో ఉన్న ప్రతి ఒక్క మాట కూడా నీ బాబాకి తెలుసు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా సరే నిన్ను వాటిని అర్థం చేసుకుంటాను. కానీ నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తానని నువ్వు నమ్మేలా, నాపై నీకు నమ్మకం అనేది 10 ఎక్కువయ్యేలా నీకు ఖచ్చితంగా నమ్మకాన్ని కలిగిస్తాను. కానీ ఇంతలా నిన్ను చెప్తున్నా సరే, ఎన్ని సందేశాలు పంపుతున్నా సరే, ఎన్ని వాక్కులు ఖండిస్తున్నా సరే, ఏవి కూడా పట్టించుకోకుండా అనవసరంగా ఆలోచిస్తూ ఉన్నావు కదా. నీ యొక్క కష్టాలన్నీ కూడా నువ్వు సతమతమయ్యేలా చేస్తున్నాయి కదా. నీ ఆలోచన తగ్గ సమాధానం నీ బాబా ఇస్తారా లేదా? నేను ఇంతగా ఆలోచిస్తున్నాను, ఇంతగా సమయం అనేది నేను వేచి చూస్తున్నాను కదా. మరి నా బాబా ఎందుకు నా జీవితాన్ని మార్చడం లేదు అని ఎదురు చూస్తూ ఉన్నావు కదా. నా కోసం నా సాయి ఎందుకు ఏమీ ఇవ్వడం లేదని బాధపడుతూ ఉన్నావు కదా. ఇలా చూడు తల్లి, ఈరోజు నీ హృదయం ఒక్కసారిగా నీకు బరువు అనిపిస్తుందా? ఎవరో నీ పేరు నెమ్మదిగా పిలిచినట్లు అనిపిస్తుంది కదా. నీ దగ్గర ఎవరూ లేనటువంటి గదిలో గాలి కూడా కదలకుండా ఉన్నటువంటి, నిశ్శబ్దంగా ఉన్నటువంటిది మృదువుగా ఒక గాలిని చేరుకుంటుంది కదా. ఈరోజు ఈ సందేశం నీ కోసమే. నిన్ను అస్సలు ఖాళీగా ఉంచను. ఆ స్వరం నీ మనసులో ఎన్నో రకాల ఆలోచనలు రేపుతుంది. నువ్వు అనుకుంటున్నావు కదా, అసలు ఏంటి మాయ, ఈ స్వరం నన్ను పిలుస్తుంది, నాకేం చెప్పాలనుకుంటుందని. ఆ సమయంలో నీకు ఆత్మీయులైనటువంటి ప్రేమతో కూడినటువంటి స్వరం మళ్ళీ నిన్ను పదే పలకరిస్తుంది. పదే నీతో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆశీర్వాదం మీకు దక్కబోతుంది బిడ్డ. గమనించావమ్మా, ఇది యాదృచ్ఛికంగా నీ చెవులకు వినిపించడం లేదు. యాదృచ్ఛికంగా నీ ముందుకు వచ్చినటువంటి సందేశం కానే కాదు. ఆత్మ పిలుపుకు వచ్చినటువంటి, భగవంతుడు ఇచ్చినటువంటి మంచి సందేశం. నువ్వు ఏడ్చిన రాత్రులు నాకు తెలుసు. నువ్వు దాచుకున్న బాధలు తెలుసు. ఎవరితో చెప్పుకోలేనటువంటి బాధను దిగిముంగుకున్న క్షణాలు కూడా నాకు తెలుసు. నీ ఆకలి, నీ కష్టం, నీకు జరిగిన అవమానాలన్నీ కూడా నాకు తెలుసమ్మా. అసలు దీని వెనకనే నీ హృదయం కదిలిపోతుంది కదా. ఎప్పటి నుంచో ఒక్కసారైనా సరే, మొదటిసారైనా సరే, ఎవరైనా సరే నీ బాధను అర్థం చేసుకున్నట్లుగానే కనిపించడం లేదు కదా. నీ బాబా నిన్ను అర్థం చేసుకున్నారని నువ్వు నన్ను పూర్తిగా నమ్మావు. నీ భారమంతా నాపై వేశావు. ఈ జీవితానికి నేను స్వయంగా పెద్ద సంపదను తీసుకురాబోతున్నాను. ఈ ప్రయత్నానికి కాదు, నీ మంచి హృదయానికి ప్రతిఫలం. మిగతావన్నీ నేను చూశానమ్మా. నువ్వు ఎన్నిసార్లు విఫలమయ్యామో నాకు తెలుసు. ఎన్నిసార్లు అసలు నువ్వు కంటతడి పెట్టుకున్నావో, ఎన్నిసార్లు గుండెలు పగిలిపోయేలా ఏడ్చావో. నాకు ఇలా జరిగిందని ఏడ్చావు కదా. నీ జీవితంలో మంచి జరుగుతుందా? అసలు ఎందుకు ఇంతలా కష్టపడుతున్నాను? నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? ఆలస్యంగా ఎందుకు ఇలా జరుగుతున్నాయని అనుకుంటూ ఇలా ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ ఉన్నావు కదా. అన్నీ నేను విన్నానమ్మా. నీ మౌనాన్ని కూడా నేను విన్నాను. ఎందుకంటే నీవు నన్ను మర్చిపోయినా నిన్ను అస్సలు మర్చిపోలేదు. నేను ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకుంటాను తల్లి. నీ హృదయం మంచిది కావడం వల్ల ఇప్పటి వరకు నా యొక్క ఆశీర్వాదాన్ని కనిపిస్తున్నాను. దానికి తగ్గ సమయాన్ని కూడా ఇవ్వాలనుకుంటున్నానమ్మా.
తగిన సమయం ఈ రోజే నీ జీవితంలో రాబోతుంది బిడ్డ. నువ్వు రాసి పెట్టుకో. నువ్వు ఊహించినటువంటి మార్గాల్లో నీకు డబ్బు వచ్చేలా నేను సిద్ధం చేశాను. ఒక్కసారి రూపంలో ఒక అవకాశాన్ని ఒక తలుపు రూపంలో కలిసి వచ్చే వ్యక్తుల రూపంలో అంటే సడన్గా శుభవార్త నీ ముందుకు రాబోతుంది. నీ చేతులకు పడే డబ్బు నువ్వు కోల్పోయినటువంటి సంవత్సరాలు అంటే ఇన్ని సంవత్సరాలుగా ప్రతిఫలం ఇప్పుడు ఈ సంవత్సరంగా ప్రతిఫలం రాబోతుంది బిడ్డ. నువ్వు అనుకున్న చోటు నుంచి నీకు తప్పకుండా డబ్బు వస్తుంది. నువ్వు ఊహించినటువంటి వ్యక్తి నీకు డబ్బు సహాయం వస్తుంది. నువ్వు ఊహించినటువంటి ఒక గొప్ప అవకాశం, కొత్త అవకాశం నీ జీవితంలో తలుపు తడుతుంది. స్వయంగా నీ బాబానే చెప్తున్నానమ్మా. నీ జీవితం మారాలని నేను నిర్ణయించేశాను. ఇప్పుడు నీలో జరిగే ఒక ఎనర్జీ, ఒక మార్పు ఖచ్చితంగా ఎంతో శక్తివంతంగా ఉండబోతుంది. ఎందుకంటే బిడ్డ, ప్రతి దానికి కూడా ముగింపు ప్రారంభం. అలాగే రెండిటికీ మధ్య పవిత్రమైనటువంటి సమయాన్ని నేను అనుగ్రహించబోతున్నాను. అలాగే నీ గతం కూడా పూర్తిగా నీకు శాంతినిస్తుంది. నీ భవిష్యత్తు కూడా ప్రకాశించబోతుంది. నీ జీవితం సంతోషంగా ఉంచబోతున్నానమ్మా. ఇప్పటి వరకు డబ్బు రాకపోయిందంటే అది నీకు శిక్ష కాదు. అది నిన్ను ఇంకాస్త బలంగా సిద్ధం చేసేటటువంటి సమయం. ఇప్పుడు నువ్వు పూర్తిగా సిద్ధమయ్యావు కదా. ఇప్పుడు నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే హామీ ఇస్తున్నాను తల్లి. నీ గుండెకు చిరునవ్వు ఇచ్చేటటువంటి కొత్త కొత్త రోజులు రాబోతున్నాయి. చిరునవ్వు ఇచ్చేటటువంటి కొత్త కొత్త రోజులు రాబోతున్నాయి తల్లి. సంపద, శాంతి, శుభవార్తలు, ఆనందం అన్నీ కూడా శాశ్వతంగా ఉండబోతున్నాయి. నీ పేరు, నీ అదృష్టం, నీ భవిష్యత్తు అన్నీ కూడా ఈ విశ్వంలో ప్రతిధ్వనించడం మొదలు పెడతాయి. నీకు జరగబోయే మిరాకిల్స్ అయితే నువ్వు చూస్తావు తల్లి. ఇవన్నీ నాకు నేనుగా చెప్పడం లేదు. ఇవి జరిపించబోతున్నాను. ఆ భగవంతుడు కూడా నీ జీవితంలో జరిపించేశాడమ్మా. ఇక నువ్వు భయపడాల్సినదే అంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇన్ని రోజులు నువ్వు కార్చిన కన్నీరు చాలు తల్లి. ఇన్ని రోజులు నువ్వు పడ్డ బాధలు చాలు. ఇక హాయిగా సంతోషంగా ఉండు. నీ బాబా ఎప్పుడు ఏం చేసినా సరే అది నీ కోసమని నువ్వు తెలుసుకోవాలమ్మా. నువ్వు సంతోషంగా ఉండడం కోసమే నీ బాబా ఎన్ని చేస్తున్నారని నువ్వు అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఏముందులే అని ఎన్ని మాటలు నేను చెప్పినా సరే పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ నీకు నువ్వే ఆలోచించుకుంటూ ఉంటే ఏం లాభం చెప్పు. నీ బాబా ఎన్ని చెప్పినా సరే ఏంటి ప్రయోజనం ఆలోచించు తల్లి. అలా కాకుండా నీ బాబా చెప్పే మాటలన్నీ శ్రద్ధగా ఆలకించి మనసులో పెట్టుకో. తర్వాత జరిగే అద్భుతం నువ్వే చూడు, ఆశ్చర్యపోతావు. ఆనందంతో పరవశించిపోతావు బిడ్డ. గతంలో జరిగినవన్నీ వదిలేసే. ఇకపై ఏం జరగబోతుందన్న మాత్రమే నువ్వు మనసులో పెట్టుకో. ఇక నీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో నువ్వే చూడమ్మా. నువ్వే ఆశ్చర్యపోతావు. బాబా నేను కోరింది ఇదే కదా బాబా, నేను అడిగింది ఇదే అని నువ్వు నా వద్దకు వచ్చి కృతజ్ఞతలు చెప్పుకుంటూ వస్తావు. నీ రాక నేను ఎదురు చూస్తూ ఉంటాను. వస్తావు కదా తల్లి. నా బిడ్డ నా కోసం వస్తుందని నాకు తెలుసు. ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నా బిడ్డ కోసం నేను తగ్గ పనులన్నీ చేసేసాను. ఇకపై చేస్తూనే ఉంటాను. కానీ అసలు సంతోషంగా నా దగ్గరికి రా తల్లి. మనసు నిండుగా నువ్వు తృప్తి పడేలా శుభవార్తను అందిస్తానని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమ ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.